నమస్తే. తెలంగాణలో ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ మరికొద్దిసేపట్లో రాబోతున్నది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. బట్ బీసీ సంఘాలు మాత్రం ఎన్నికల కూడా అమలైనా ఏది ఏమైనా ఖచ్చితంగా మేము నిరసనలు తెలియజేస్తాం, ఖచ్చితంగా ఈ ఎన్నికల్ని అడ్డుకుంటాం, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మాకు 42% రిజర్వేషన్ అమలు కావాల్సిందే, ఈ జీవో నెంబర్ 46తో మాకు ఈ ఎన్నికలు వద్దు అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మన ముందు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నుండి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మరికొద్ది సేపట్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ప్రెస్ మీట్కి సంబంధించిన ఇన్విటేషన్ కూడా వచ్చింది ఎన్నికల సంఘం నుంచి. సో మీరేమో ఖచ్చితంగా మేము యుద్ధం ప్రకటిస్తాం, ఖచ్చితంగా అడ్డుకుంటాం అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కూడా అమలు ఉంటుంది, ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి స్థాయి కసరత్తు కూడా జరిగింది. ఎట్లా అడ్డుకుంటారు, ఎట్లా కార్యాచరణ రూపొందించబోతున్నారు? అంటే ప్రభుత్వము ఎన్నికల సంఘం 2 నిబంధనలు పాతరబెట్టి ఆచరించాల్సినటువంటి సాంప్రదాయాలను ఆచరించకుండా పాటించకుండా దొడ్డిదారిన దొంగచాటుగా సర్పంచ్ ఎన్నికలకు పారిపోతున్నారు. కాబట్టి వాళ్ళు పారిపోయిన దాన్ని బట్టి మేము ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదు. ఇవాళ మేము లేవనెత్తినటువంటి ప్రశ్నలకు ఒక్కటి కూడా ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. నేను ఇంతకుముందు మీడియా సమావేశంలో చెప్పినా, ఇప్పుడు సమాధానం చెప్తున్నా. పంచాయతీరాజ్ చట్టం ప్రకారము రిజర్వేషన్ల నిర్ధారణ చేసిన తర్వాత, రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జిల్లా కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత వారం రోజులు సమయం ఇవ్వాలి. దాని మీద అభ్యంతరాలున్నా, సవరణలున్నా, ఏమైనా తప్పులు దొరికినా, రిజర్వేషన్లో ఏమన్నా కొద్దిగా మిస్టేకులు జరిగినా సవరించుకోవడానికి కనీసం వారం రోజులు సమయం ఇచ్చారు చట్టం. మీరు వారం కాదు, కనీసం 24 గంటలన్నా సమయం ఇవ్వాలి కదా. నిన్న సాయంత్రం 6 గంటలకు జిల్లా కలెక్టర్లు రిజర్వేషన్లు నిర్ధారిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇలా సాయంత్రం 6 గంటలకు ఇలా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడం ఏంది? ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు కాదా? చట్టాన్ని లీగల్గా ఏమన్నా మీరు కోర్టుకు వెళ్తారా, ఫైట్ చేస్తారా? 100% ఎవరో వెళ్తారు, కడుపు మండిన వాడు వెళ్తాడు. బీసీలకు అన్యాయం జరిగినప్పుడు మేము న్యాయ పోరాటం చేస్తాం, వీధి పోరాటం చేస్తాం. ఇవాళ మేము అంటున్నాము 42% రిజర్వేషన్లు ఇస్తామని మీరు మాట ఇచ్చారు, 100 సార్లు చెప్పారు. 42% రిజర్వేషన్లతోటే మేము ఎన్నికలకు వెళ్తామన్నారు. మీరు నోరా తాటిమట్ట? ఎందుకు అబద్ధాలు ఆడిరు? మీరు మాట్లాడేది మీ మాటలకు ఏమైనా విలువ ఉందా? సరే, 42% మళ్ళీ పార్టీ పరంగా ఇస్తాను ప్లేట్ ఫిరాయించారు. 42% పక్కన పెట్టు, మీరు జీవోను 46 జీవోని తీసుకొచ్చారు. 46 జీవోని తీసుకొస్తే 46 జీవోలో గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్లైన్స్ ప్రకారం రిజర్వేషన్లు నిర్ధారణ జరిగినాయా? అనేక తప్పులను ఇవాళ మీడియాలో వచ్చినటువంటి ప్రధానంగా కానీ, మేము క్షేత్రస్థాయిలో సేకరించినటువంటి సమాచారం కానీ ఇవాళ ఎంత తప్పుల తడకంటే, పాత పద్ధతి ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం. 2019లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, ఇప్పుడు 2025లో జరుగుతున్నాయి. పాత పద్ధతి ప్రకారమే రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నప్పుడు 2019 నుంచి 2025 వరకు గ్రామ పంచాయతీలు పెరిగినాయి. అప్పటికి గ్రామ పంచాయతీలకు ఇప్పటి గ్రామ పంచాయతీలకు బీసీ రిజర్వేషన్ స్థానాలు పెరగాలి, కానీ పెరగలే, తగ్గినాయి. ఉదాహరణకు నల్లగొండ జిల్లా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నల్లగొండ జిల్లాలో 2019లో బీసీ రిజర్వేషన్లకు 164 స్థానాలు బీసీలకు కేటాయించబడ్డాయి. కానీ ఇప్పుడు 170 180 కావాలి, పెరగాలి, ఒక 10-15 స్థానాలు పెరగాలి గ్రామ పంచాయతీ పెరిగినప్పుడు. కానీ పెరగకపోగా 140 గ్రామ పంచాయతీలను బీసీలకు రిజర్వేషన్ చేశారు. అంటే 24 గ్రామ పంచాయతీలు బీసీ రిజర్వేషన్ కాకుండా జనరల్ కేటాయించారు. బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ స్థానాలను జనరల్కు దొబ్బేశారు. అంటే బీసీలు కావాల్సిన సర్పంచ్ సీట్లను దొడ్డిదారిన దొంగచాటుగా రెడ్లకో, రావులకో, అగ్రకులాలకో కట్టబెట్టడానికి కుట్ర చేశారు. మొత్తం 31 జిల్లాల్లో 545 మండలాల్లో ఇవాళ 12,760 గ్రామాల్లో ఇవాళ 1,13,000 సుమారు వార్డు సభ్యులు ఎన్నికలు జరుగుతున్నాయి. మీరు వార్డు సభ్యులను పక్కన పెడితే ఒక జిల్లాకు యావరేజ్గా నల్గొండ జిల్లాలో 25 స్థానాలు కోల్పోయారు. ఒక జిల్లాకు యావరేజ్గా 25 స్థానాలు బీసీలు అన్యాయం జరిగినప్పుడు ఇలా 31 జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 31 × 25 20 పెట్టుకో, 3 2 అంటే దాదాపు 800 సర్పంచ్ స్థానాలు బీసీలకు. ఈ 46%, ఇంకా 42% అమలు చేస్తే అది అలాగా. మీరు అన్నటువంటి 46% జీవో అమలు చేయడం వల్ల వాస్తవంగా 23% రిజర్వేషన్ రావాలి 46% జీవో చేస్తే. ఇప్పుడు చూస్తే 16% నుంచి 20% దాటలేదు, 16% నుంచి 20% దాటలేదు. ఎక్కడ పోయినాయి ఇవన్నీ? ఎవడు మింగేసిండు? ఎవడు దన్నకపోయిండు? అంటే మీరు మీ ప్రభుత్వం చేతగానితనం వల్ల, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇష్టాని రీతిలో ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్, ఒక డేటాను ఆధారంగా చేసుకుని రిజర్వేషన్లు నిర్ధారించకపోవడం మూలంగా బీసీలకు ఇంత తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని చెప్పినాం.
చీఫ్ సెక్రటరీ గారు ఇది సరిదిద్దాలని చెప్పినాం, ప్రభుత్వానికి సరిదిద్దే అవకాశం ఇవ్వాలని చెప్పినాం. అది ఏమీ లేకుండా గుడ్డెద్దు చేలబడ్డట్టు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారులు చేసిందే ఫైనల్ అనుకొని చెప్పి ఆగ మేఘాల మీద అంత తొందర ఏమొచ్చింది అడుగుతున్నా. మీకు మార్చి 31లో మీకు 3,000 కోట్ల రూపాయలు మునిగిపోతున్నాయి అన్నారు. ఇది నవంబర్, అంటే మార్చి రావడానికి ఇంకా 3 నెలలు ఉంది. 3 నెలల సమయం ఉంది కదా, 3 నెలల సమయం ఉన్నప్పటికీ కూడా ఎందుకు పారిపోయినావు? ఇవాళ అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీ పోవాలంటే అది లేదు, పార్లమెంటును స్తంభింపజేయాలంటే అది లేదు. 42% మేము పార్టీ పరంగా ఇస్తాము అంటే 42% ఎట్టిస్తావు? ఈ 46% జీవో వల్లనే ఇవాళ 30 మండలాల్లో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 30 మండలాల్లో మేము సేకరించిన దాన్ని బట్టి ఒక్క మండలంలో ఒక గ్రామం కూడా బీసీకి రిజర్వేషన్ కాలే. ఒక్క గ్రామం కూడా. 80 మండలాల్లో ఒకే ఒక్క గ్రామం బీసీకి రిజర్వేషన్ అయింది. అదేవిధంగా చాలా గ్రామాలలో 4-5 జీవో నెంబర్ 9 మేము పోరాటం చేసిన మూలంగా జీవో నెంబర్ 9 42% ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పి గెజిట్ నోటిఫికేషన్లు ఇచ్చి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత కోర్టు ఆపేసింది. అప్పుడు ఉదాహరణకు నల్గొండ జిల్లాలో 42% రిజర్వేషన్ల వల్ల 310 సర్పంచ్ స్థానాలు బీసీలకు కేటాయించింది. ఇప్పుడు మీరు 46% జీవో వల్ల 140 స్థానాలు కేటాయించారు. అంటే దాదాపు 170 పైగా బీసీలకు రావాల్సిన సర్పంచ్ స్థానాలు 42% జీవో వల్ల 42% అమలు చేయకపోవడం వల్ల అట్లా గిరిపోయినాయి. జనరల్ తీసుకొస్తా ఉన్నాము, జనరల్లో పార్టీ పరంగా బీసీలకే ఇస్తాము, ఖచ్చితంగా వాళ్ళే గెలుస్తారు అనేది ఒకటి బలంగా చెప్తున్నది. ఇంకోటి ఎంపీడీస్ జెడ్పీడీస్లో పార్టీ గుర్తులు ఉంటాయి, అక్కడ ఇబ్బంది అవుతున్నారు, అక్కడ ఖచ్చితంగా కేటాయిస్తాం. బట్ ఇక్కడ ఏమి పార్టీ గుర్తులు ఉండవు కదా, ఖచ్చితంగా బీసీలకే గెలిపిస్తామనేది పార్టీలు చెప్తున్నాం ముచ్చట. పార్టీ ఇప్పుడు చెప్తే ఎక్కడ చెప్పాలి? గాంధీ భవన్లో చెప్పాలి. క్యాబినెట్ సమావేశం పెట్టి ప్రభుత్వ నిర్ణయాలను మాత్రమే చెప్పాలి. క్యాబినెట్ సమావేశంలో 42% ఇస్తామని ఎట్లా చెప్తారు? ఒకటి చెప్పితే పీసీసీ అధ్యక్షుడు చెప్పాలి. 2 రాహుల్ గాంధీ గారు మీ నాయకుడు, రాహుల్ గాంధీ గారు మీ నాయకుడే కదా. రాహుల్ గాంధీ గారు ఆయన మాట ఏంది, ఆయన సందేశం ఏంది? ఏ రాష్ట్రంలో అయినా కులగణన చేయాలి, ఆ కులగణన దామాషా ప్రకారం ఎవరి వాటా వాళ్ళకు దక్కాలి, ఆ వాటా మేము ఇవ్వడానికి ముందుంటామన్నాడు. మరి తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసినప్పుడు 56% తేలింది కదా. మీరు అటు ఇటు లెక్కలు చేస్తే వాస్తవంగా 4-5% తక్కువనే చేశారు. అంటే బీసీల జనాభా తెలంగాణలో యావరేజ్గా 60% ఉన్నారు. 60% ఉన్నప్పుడు మీరు పార్టీ పరంగా 60% ఇవ్వాలి కదా. 60% ఇవ్వకుండా 42% ఇస్తానడం ఏంది? 42% ఇస్తే మీ పార్టీలో ఉన్నటువంటి అగ్రకులాలే బీసీలకు కేటాయిస్తే పోటీ చేసి బీసీ అభ్యర్థిని ఓడగొడతారు. 42% ఇస్తే ఓడిపోయిన తర్వాత 20% గెలుస్తారా? అంటే సర్పంచులు 100%లో బీసీలు 20% అవుతారా? 60% ఉన్నటువంటి బీసీలు 20% సర్పంచులు అవుతారా? సర్పంచులు మీరే, ఎమ్మెల్యేలు మీరే, మంత్రులు మీరే, ముఖ్యమంత్రులు మీరే, కేంద్ర మంత్రులు మీరే. మేము సర్పంచులు కావద్దు, వార్డు మెంబర్లు కావద్దు. ఇది ఎక్కడ అన్యాయం? తెలంగాణ మీ తాత జాగిరా, మీ అయ్య జాగిరా? తెలంగాణ మాది. కాబట్టి తెలంగాణలో ఇంతవరకు స్పష్టంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్షలు చేసినాం, రాష్ట్ర బంద్ చేసినాం, రోజు దిష్టిబొమ్మలు దగ్ధం కార్యక్రమం ఉంది, రాస్తారోకోలు, పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తుంది. మరి ఈ ఉద్యమం నడిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి స్పందన ఉండాలి కదా. బీసీ సంఘాలను, మేధావులను పిలిచి చర్చించాలి కదా. దీని సమస్య పరిష్కారం కనుగొనాలి కదా. ఈ రిజర్వేషన్లు అన్యాయం చేయడానికి 2 పార్టీలు, మొదటి ముద్దాయి కాంగ్రెస్, రెండవ ముద్దాయి బీజేపీ, ఈ 2 పార్టీలు తోడు దొంగలే. బీసీలను నమ్మించి నట్టేట ముంచి తడిగుడ్డతో గొంతు కోసినటువంటి బీసీ ద్రోవుల పార్టీలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు. ఈ కాంగ్రెస్, బీజేపీ పార్టీల వల్లనే నవంబర్ 25 ఇలా బీసీలకు చీకటి రోజు. మా హృదయంలో కన్నీళ్ళు ఆగుతలేవు. మేము ఢిల్లీ పోయి ధర్నాలు చేసినాం, పోరాటాలు చేసినాం, కులగణనతోటి బస్ యాత్ర చేసినాం, ఎన్ని ఉద్యమాలు చేసినాం. 2 సంవత్సరాలుగా కంటికి నిద్ర లేకుండా, కడుపు తిండి లేకుండా బీసీ సమాజం అంతా 42% రిజర్వేషన్ల కోసం చేస్తే మీరు చేసిన ఘనకార్యం ఏంది? ఇలా దొంగచాటున 42% రిజర్వేషన్లు దొడ్డిదారిన రాత్రి సాయంత్రం 6 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ఇస్తారు. పొద్దుగాలు ఇస్తే మీ కొంప మునిగిందా? ఎందుకంత తొందర? కాబట్టి ఎన్నటికైనా చక్రవడ్డీతో సాబిడ్డ మీరు మూల్యం చెల్లించుకుంటారు. మేము ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టేది లేదు. తెలంగాణ గడ్డ మీద బీసీ సమాజాన్ని చైతన్యం చేస్తాం. జనరల్ స్థానాల్లో కూడా బీసీ అభ్యర్థులను మేము మళ్ళీ మీటింగ్ పెడతాం. 30 తారీఖు నాడు మా రాజకీయ యుద్ధ పేరుంది. 8-9 నాడు చెలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా పార్లమెంట్ ముట్టడి చేయబోతున్నాం. ఎన్నికల కూడా అమలైనా, ఎన్నికలు జరిగినా మీరు చెలో ఢిల్లీ అని చెప్పి ఢిల్లీకి పోతారా? మా జేఏసీ ఉద్యమం ఆపే ప్రసక్తి లేదు. ఎన్నికలకు ఉద్యమానికి సంబంధం లేదు. 42% రిజర్వేషన్లు కేవలం రాజకీయమే కాదు, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మూడు రంగాల్లో రిజర్వేషన్లు. కాబట్టి ఇది సర్పంచ్ ఎన్నికలు ఏదో దొంగదారిన పరిగెత్తి దొంగలు పారిపోయి ఎన్నికలు పెట్టుకుంటున్నారు. మీరు పెట్టుకోండి, కానీ మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు. 42% రిజర్వేషన్ సాధించే వరకు
మా జేఏసీ ఆధ్వర్యంలో బరాబర్ 100% ఉద్యమం చేస్తూనే ఉంటాము. 30 తారీఖు నాడు చలో హైదరాబాద్ పిలుపునిచ్చినాము, 8-9 నాడు చలో ఢిల్లీకి పిలుపునిచ్చినాం. ఆ తర్వాత అష్టాంగ ఆందోళనలో భాగంగా జనవరిలో ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము రాష్ట్రమంతా బస్సు యాత్ర చేస్తాం. ఆ తర్వాత లక్షల మందితోటి ఇలా హైదరాబాద్లో బహిరంగ సభ పెడతాం. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడల నుంచి ఈ 42% రిజర్వేషన్లు సాధించుకోవడమే మా ఎజెండాగా మేము పోరాటం చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎన్నికల కోడ్ అమలైనప్పటికీ మా ఉద్యమాన్ని ఆపము. ఖచ్చితంగా చలో హైదరాబాద్, చలో ఢిల్లీ దాకా మా ఉద్యమాన్ని తీసుకుపోతాం. ఖచ్చితంగా 42% చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అమలయ్యేంత వరకు మా పోరాటాన్ని ఆపమంటూ ఇక బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇతర బీసీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది, ఎన్నికలు సాఫీగా జరుగుతాయా లేకపోతే మధ్యలో ఏమైనా బ్రేక్ పడే అవకాశం ఉందా, ఏం జరగబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, సోమాజ్గూడ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.